ఎందరో అక్షర సైనికుడు, అవిశ్రాంత శ్రామికుడు, కదం తొక్కే కలంవీరుడు, సమస్యలపై అనునిత్యం సమరం సారించే అక్షరాయుధుడు. ప్రతిదినం ప్రతిక్షణం జర్నలిస్టుల సమస్యలపై అతను చేస్తున్న పోరాటం అనిర్వచనీయం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని జర్నలిస్టులకు అతను సుపరిచితుడు. పాత్రికేయులకు, జర్నలిస్టులకు ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మొదట స్పందించి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు అలుపెరగని పోరాటం నిర్వహించడం అతని నైజం. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ని స్థాపించి దానిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు, ధీరుడు అతనే మన కేకేఆర్. ఈ పేరు ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలియని జర్నలిస్టులు, పాత్రికేయులు ఉండరు. ఏపీలో చీకటి జీవో రద్దు కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు, తెలంగాణలో చీకటి జీవో రద్దు కోసం ధ్వజమెత్తిన వీరుడు, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టిన ధీరుడు. వర్తమాన మీడియా ప్రపంచంలో ఏ జర్నలిస్టును అడిగినా వినిపించేది ఒకే ఒక్క పేరు, డాక్టర్ కేకేఆర్. పేరు డాక్టర్ కె కోటేశ్వరరావు. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు. న్యాయకత్వ సమర్థత, పోరాట పటిమతో డాక్టర్ కేకేఆర్ దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు ఒక టార్చ్ బేరర్ గా నిలిచారు. జర్నలిస్టుల సమస్యలపై జరుగుతున్న పోరాటాలకు స్ఫూర్తి నింపుతున్నారు. నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో కేకేఆర్ పుట్టారు. ప్రాథమిక విద్యాభ్యాసం నేరేడుచర్ల, మిర్యాలగూడలో సాగింది. ఉన్నత విద్య ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్, కాకతీయ యూనివర్సిటీలో సాగింది. భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు తపస్వి, ఉషస్వి. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అంటే కేవలం జర్నలిస్టు సంక్షేమం ఒకటే కాదని, ప్రజా సంక్షేమం కూడా తమ ధ్యేయమని వినూత్న పంథాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా డాక్టర్ కేకేఆర్ జర్నలిస్టులకు మార్గనిర్దేశం చేసి ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తూ కొత్త చరిత్రకు నాంది పలికారు. డాక్టర్ కేకేఆర్ గత 20 సంవత్సరాలుగా సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో విశేషంగా కృషి చేస్తున్నారు. శ్రీ జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హరితహారం, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పీటీఐలో ఉద్యోగాల నుంచి తొలగించిన సుమారు 200 మంది జర్నలిస్టులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అలుపెరగగా పట్టుదలతో చివరికి విజయం సాధించారు. దేశవ్యాప్తంగా మీడియాపై జరుగుతున్న దాడులపై చట్టపరమైన చర్యలు తీసుకుని జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రధాని దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి మన కేకేఆర్. ప్రజా వ్యవస్థకు 4వ స్తంభం లాంటి మీడియాకు కానీ, పాత్రికేయులకు కానీ, జర్నలిస్టులకు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తించినా ఏమాత్రం ఉపేక్షించకుండా ఏడబ్ల్యూజేఏ ఆధ్వర్యంలో ఢిల్లీలో పోరాటాలు నిర్వహించి పత్రికా స్వేచ్ఛను కాపాడంలో మేటి మన కేకేఆర్. కేవలం జర్నలిస్టుల సమస్యలనే కాకుండా ప్రజా సమస్యలపై కూడా ఏడబ్ల్యూజేఏ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి వాటిని సాకారం చేసినటువంటి ఘనుడు.
మన దేశంలో యునెస్కో లెక్కల ప్రకారం 4 కోట్లకు పైగా అనాథలు ఉన్నారని, వారికి ఇంతవరకు ఎలాంటి గుర్తింపు ఆధారం లేక జీవితంలో అనేక కష్టాలు పడుతున్నారని, వారి పరిస్థితిని చూసిన మన కేకేఆర్ గారు ఏడబ్ల్యూజేఏ ఆధ్వర్యంలో పార్లమెంట్ లో అనాథల అభ్యున్నతి కోసం బిల్లు పెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మద్దతు కోరడం జరిగింది. ఇదే అంశంపై ప్రత్యేక బిల్లును రూపొందించమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర న్యాయ సాధికారిక మంత్రి రామ్దాస్ అథవాలేను ఢిల్లీలోని తన కార్యాలయంలో కలిసి ప్రత్యేకంగా విన్నవించారు. దేశంలో ఉన్న 4 కోట్ల మంది అనాథల కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం, అలాగే జన సంక్షేమం కోసం ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షుడు కేకేఆర్ ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలను, అదేవిధంగా అనాథాల కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ జాతీయ నాయకులను, కేంద్ర మంత్రులను కలిసి వారు చేస్తున్న భగీరథ ప్రయత్నాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వికాస్ మహాత్మా అభినందించడం జరిగింది. ప్రపంచాన్నే గడగడలాడించిన మహమ్మారి కోవిడ్-19 వలన ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేరు పొందిన జర్నలిస్టులకు, పాత్రికేయులకు వారి యాజమాన్యాలు 6 నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో స్పందించిన మన కేకేఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి సమస్యలను వివరించి వారిని ఆదుకోవాలని కోరారు. కేకేఆర్ గారు చేస్తున్న సామాజిక సేవలను, జర్నలిస్టుల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారంలో అవిశ్రాంతంగా పోరాడుతూ, అదేవిధంగా అనాథ బాలల హక్కుల సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజా సమస్యలపై వారు దీర్ఘకాలంగా పోరాడుతున్నందున అతను చేస్తున్న పోరాటాలను, సేవలను గుర్తించిన దేశంలోనే ప్రసిద్ధి చెందిన భారత ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా వారికి నేషనల్ అంబాసిడర్ పదవిని ఇవ్వడం జరిగింది. ప్రజా సంక్షేమాన్ని ఎజెండాగా తీసుకుని వాటి పరిష్కార దిశలో నిరంతరం ముందుకు సాగుతున్న మన ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షుడికి తమిళనాడులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ USA 2020 సంవత్సరానికి గాను అత్యుత్తమ గౌరవ డాక్టరేట్ పురస్కారం కూడా లభించింది. గతంలోనూ నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్తంగా కలిసి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డును ఢిల్లీ సెంట్రల్ సెక్రటేరియట్ లో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే చేతుల మీదుగా అత్యుత్తమ పురస్కారాన్ని వారు అందుకోవడం జరిగింది. ఇలా నిత్యం నిరంతరం ప్రజా సమస్యలపై, జర్నలిస్టుల సమస్యలపై, అనాథల రక్షణకై అలుపెరగని శ్రామికుడుగా నిరంతరం శ్రమిస్తున్న మన ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేకేఆర్ గారికి పాత్రికేయులందరి తరపున, శ్రేయోభిలాషులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.